లక్ష్మీనారాయణ జూనియర్ ఎన్టీఆర్ కి ఎన్ని అభిమాన సంఘాలు ఉన్నాయి? అందులో సుమారుగా ఎంతమంది ఉండొచ్చు? వాళ్ళు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు? ఎన్నేళ్లుగా ఈ అభిమాన సంఘాలు నడుస్తూ ఉన్నాయి? అంటే వీళ్ళు అఫీషియల్, వీళ్ళు నాన్ అఫీషియల్, వీళ్ళు కొత్త వాళ్ళు అట్లా ఏమైనా ఉంటుందా? అంటే ఈ సోషల్ మీడియా వచ్చిన నేపథ్యంలో చాలామంది అభిమానులు ఎవరికి వాళ్ళు ఒక సోషల్ మీడియాలో ఒక పేజీని పెట్టుకొని అభిమానులందరినీ అందులో ఆహ్వానించడం, అభిమానులందరికీ అందులో మెంబర్షిప్ ఇవ్వటం, అభిమానులందరినీ అందులో షేర్ చేసే విధంగా వాళ్ళని ఎంకరేజ్ చేయటం జరుగుతుంది. అంటే ఈ ఒక సినిమా వచ్చిన నేపథ్యంలో కానీ, ఒక ఫస్ట్ లుక్ వచ్చిన నేపథ్యంలో కానీ వాళ్ళకి అభిమానులకే ముందుగా ఇలాంటి సోషల్ మీడియా పేజెస్ ఆర్గనైజ్ చేసే వాళ్ళకు ముందుగా షేర్ చేయటము, ఇలాంటి నేపథ్యం జరుగుతుంది. అభిమానుల సంఘాలంటే గతంలో ప్రతి జిల్లాకి ఒక అభిమాన సంఘం, ప్రతి జిల్లాకి కొంతమంది కోఆర్డినేటర్స్ ఉండేవాళ్ళు. అంటే ఇప్పుడు కూడా అలాంటి అభిమానులు ఉన్నారు. అయితే ఈ అభిమానుల ముసుగులో కొంతమంది నకిలీ అభిమానులు వచ్చారనేది ఎన్టీఆర్ ఆఫీస్ భావిస్తూ ఉంది. ఈ నకిలీ అభిమానుల వల్ల ఎన్టీఆర్ ప్రతిష్టకు భంగం కలిగే విధంగా ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. అభిమానం హద్దు దాటుతూ ఉంది. ఈ అభిమానులు ఎలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టినా, ఎలాంటి మంచి కార్యక్రమాలు చేపట్టినా, ఒకవేళ ఎవరికైనా ఎలాంటి ఇబ్బందులు వస్తే వాళ్ళకు సహకరించిన ఈ అభిమానులని గురించి ఎన్టీఆర్ తెలుసుకొని వాళ్ళతోటి కొద్దిగా షేర్ చేసుకునే విధానం కొంతవరకు కొన్ని స్టేజెస్ వరకు ఉంది. అయితే ఈ గత కొంతకాలంగా ఈ అభిమానం హద్దు దాటుతోంది అని ఎన్టీఆర్ కూడా చాలామందిని కలవటం తగ్గించారు. అంటే చాలా క్రిటికల్గా ఉన్న కొంతమంది పేషెంట్ల రూపంలో ఉన్న వాళ్ళని కానీ, ఏదైనా ఆర్థిక అవసరం ఉన్న వాళ్ళని కానీ అలాంటి అభిమానులను కలుస్తూ ఆయన తన తోచిన విధంగా వాళ్ళకి హెల్ప్ చేస్తూ వచ్చారు. అంటే ఇలాంటి పరిస్థితి వాళ్ళకి ఎప్పుడు ఎదురు కాలేదని ఎన్టీఆర్ ఆఫీసు ప్రముఖంగా చెప్తోంది. ఇలాంటి పరిస్థితులను చాలా సమర్థవంతంగా ఎదుర్కొనడానికి ఎలాంటి ప్రణాళికలు రూపొందిస్తారో మనం వేచి చూడాలి. అయితే ఈ నేపథ్యంలో రేపు 18వ తారీఖు జరగబోయే ఊడువార కార్యక్రమం ఎలా జరుగుతుంది, దానికి ఎంతమంది రియల్ అభిమానులు వస్తారు, ఎంతమంది నకిలీ అభిమానులు వస్తారు, ఎన్ని జిల్లాల నుంచి ఆ అభిమానులు అక్కడికి ఎంత సంఖ్యలో వస్తారన్నది మాత్రం ప్రస్తుతం క్వశ్చన్ మార్క్గానే ఉంది. ఆ వివరాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాసేపట్లో.